ప్రేమ జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇష్టం లేకపోయినా సరే తల్లి వేదవతి మాటను కాదనలేక ప్రేమ మెడలో అయితే తాళి కడతాడనమాట ధీరజ్. ఈ విధంగా అయితే రామరాజు దృష్టిలో దోషిగా నిలబడతాడు. అయితే ఇవాళ ఎపిసోడ్లో అయితే తండ్రి కోసం ఒక త్యాగం అయితే చేయబోతున్నాడు అనమాట ధీరజ్. ఎంతకీ ఏం త్యాగం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చిన్నోడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదంటే వాడికి ఏదో కీడు జరిగిందని చెప్పేసి నా మనసు కనిపిస్తుందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట వేదవతి. వాడికి ఏం కాదు బుజ్జమ్మ, అయితే గీతే నాకు కావాలి కానీ వాడికేం కాదు. గుడిలో వాడి వల్ల ఎంత అవమానం జరిగిందని చూసావు కదా, వాడు నా పరువు తీయడానికే పుట్టాడు అని రామరాజు అంటాడనమాట. లేదండి, చిన్నోడికి మీరంటే ప్రాణం, మీ పరువు తగ్గించే పని అస్సలు చేయడని చెప్పేసి వేదవతి అనగానే, వాడు నా పరువు తగ్గించకపోవడం ఏంటి, గుడిలో జరిగిన అవమానం ఎవరి వల్ల, వాడి వల్ల కాదా, వాడిని వెనకేసుకొని రాకు నన్ను అందరం ముందు అవమానపడేలా చేసి ఆ ఆనందంలో ఊరికి షికారుకి వెళ్ళి ఉంటాడులే, వస్తాడులే, వచ్చి పడుకో అని చెప్పేసి అంటాడనమాట రామరాజు. అయ్యో, నేను చెప్తేనే వాడు ప్రేమ మెడలో తాళి కట్టాడండి, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పేసి ఇక తనలో తాను అనుకొని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట వేదవతి. ఇక ధీరజ్ని అయితే హాస్పిటల్కి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటుంది ప్రేమ. ఇక రక్తం మడుగులో ఉన్న ధీరజ్ని చూసి కన్నీళ్ళు బాగా పెట్టుకుంటూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక ఏడుస్తున్న ప్రేమ దగ్గరకు వచ్చిన డాక్టర్స్ అయితే ఆయనకి బాగానే ఉంది, ఉదయం తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రేమకైతే చెప్తారనమాట. దాంతో ఇంకా ప్రేమ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. తర్వాత ధీరజ్ దగ్గరికి వెళ్ళి తనను చూసి నా వల్లే నీకు ఇదంతా జరిగింది, ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత ధీరజ్ చేయి పట్టుకోవడానికి ప్రయత్నించి ఇంకా ఆగిపోతుంది. ఇక తర్వాత ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగిందని చెప్తే గొడవలు అవుతాయి, ధీరజ్కి ఏమైందని చెప్పేసి కంగారు పడిపోతారు. కనీసం నర్మదా సాగర్తో మాట్లాడదామన్నా నా దగ్గర ఫోన్ లేదు, ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక అతని ఫింగర్ ప్రింట్తో ఫోన్ ఆన్ చేసి వెంటనే సాగర్కి అయితే ఫోన్ చేస్తుంది. రే చిన్నోడా, ఎక్కడున్నావు, ఏమైపోయారు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడనమాట సాగర్. సాగర్, నేను ప్రేమని హాస్పిటల్లో ఉన్నా అని చెప్పేసి అంటుందన్నమాట ప్రేమ. ఆ మాట వినగానే సాగర్ నర్మదలకు అయితే గుండాగినంత పని అవుతుంది, జరిగిందంతా సాగర్కి మొత్తం చెప్తుందనమాట ప్రేమ. అయితే పక్కనే ఉన్న నర్మదకి విషయం చెప్పడు సాగర్. ఇప్పుడే వస్తానని చెప్పేసి బయటకు అయితే వస్తాడనమాట. ఇక బయట ఉన్న చందుని నిద్ర లేపుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు సాగర్. ఏమైందిరా అని చెప్పేసి చందు అడిగేసరికి ధీరజ్కి యాక్సిడెంట్ అని చెప్పేసి అబద్ధం అయితే చెప్తాడనమాట. ఇక తర్వాత కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక తమ్ముని చూసి బాగా ఏడుస్తూ ఉంటారనమాట. చిన్నోడా, లేవరా లేవరా, ఏంట్రా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. ఎంతలో ధీరజ్ స్పృహలోకి వచ్చేసి నాకేం కాలేదన్నయ్య, ఏడొద్దు, మీరు ఏడిస్తే నేను బాధపడతాను, మీరు ఏడుస్తుంటే నేను తట్టుకోలేనని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకెంతలో ప్రేమ అయితే వస్తుంది. రే చిన్నోడా, అసలు ఏం జరిగిందిరా, ఎవర్రా నీపై అటాక్ చేసింది, నిన్ను ఎవర్రా ఇంతలా కొట్టిందని చెప్పేసి అడుగుతాడనమాట చందు. ఇక ధీరజ్ అయితే తెలియదన్నయ్య అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాట విని ప్రేమ అయితే షాక్ అయిపోతుంది. నీపై అటాక్ చేసిన వాళ్ళు ఎవరో చూడకపోవడం ఏంట్రా అని చెప్పేసి చందు అనగానే, ఏమో అన్నయ్య, వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి ధీరజ్ అయితే అబద్ధం చెప్తాడు. లేదు, నీకు తెలుసు, నిజం చెప్పు అని చెప్పేసి సాగరు చందు గట్టిగా అడుగుతారనమాట. తెలియదని చెప్తున్నా కదా, వదిలేయండి అని చెప్పేసి అంటాడనమాట ధీరజ్. ఇక వెంటనే ప్రేమ ధీరజ్ని కొట్టింది మా అన్నయ్య, చంపాలని చూశాడని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుందనమాట. ఇంకా చందు సాగర్ అయితే ఎత్తురు, వాడి అంతూ చూద్దాం పదరా, మా తమ్ముడు ప్రాణాలు తీయాలని చూసిన వాడిని ప్రాణాలు వదిలిపెట్టు, తీసేస్తామని చెప్పేసి కోపంగా వెళ్తూ ఉంటారనమాట. ఇక ధీరజ్ అయితే వద్దన్నయ్య, జరిగిన గొడవలు చాలు, మనం గొడవలు పడితే నాన్న తట్టుకోలేరు, మనం ఇప్పటికే నాన్నకి నాపై చాలా కోపం ఉంది, నా కారణంగా మన 2 కుటుంబాల మధ్య శత్రుత్వం పెరుగుతుందని చెప్పేసి నాన్న చాలా బాధపడుతున్నారు, ఈ విషయం ఎవ్వరికి చెప్పనని చెప్పేసి మాట ఇవ్వండి అన్నయ్య, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నాన్న మాత్రం బాధపడకూడదు, దయచేసి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరిని అయితే ఆపుతాడనమాట ధీరజ్. ఇంకా సాగర్కి అయితే పదే పదే కాల్ చేస్తూ ఉంటుందన్నమాట నర్మద. ఇక సాగర్ అయితే నర్మదకి జరిగిన విషయం మొత్తం చెప్పి ఇంట్లో చెప్పొద్దని చెప్పేసి చెప్తాడు. ఇక ఉదయాన్నే తమ్ముని తీసుకుని ఇంటికైతే వస్తారనమాట ఇద్దరు అన్నయ్యలు. ఇక కొడుకుని గాయాలతో చూసిన వేదవతి అయితే బాగా ఏడుస్తుందనమాట. ఏమైందిరా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అయితే విషయం చెప్పొద్దని చెప్పేసి ధీరజ్ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళకైతే సైగ చేసి వాళ్ళని అయితే చెప్పకుండా ఆపుతాడనమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వేదవతికి నిజం మొత్తం తెలిసిపోయి పుట్టింటి మీద యుద్ధానికి అయితే బయలుదేరుతుందనమాట వేదవతి. చూద్దాం మరి, మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.